ఐపీఎల్లో సూపర్ వార్ జరగబోతోంది. ముల్లాన్పూర్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్సే హాట్ ఫేవరెట్గా బరిలో దిగబోతోంది. అయితే రెండు జట్లు పాయింట్ల పట్టికలో డౌన్లోనే ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్లు ఆడింది. 2 మ్యాచ్ల్లో గెలిచింది. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 4 పాయింట్లే సాధించింది. 8వ స్థానంలో నిలిచింది. ముంబై రన్ రేట్ -0.218. పంజాబ్ కింగ్స్ రన్ రేట్ -0.234. బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ బలంగా ఉంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో రోహిత్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే సీజన్లో 261 పరుగులు చేశాడు. ఒక సీజన్లో తొలి 6 మ్యాచ్ల్లో హిట్ మ్యాన్ కు ఇదే అత్యధిక స్కోర్. స్ట్రైక్ రేట్ 167.31. పేస్ బౌలింగ్లో రోహిత్ స్ట్రైక్ రేట్ 173.63. స్పిన్లో స్ట్రైక్ రేట్ 152.71. రబాడాపై రోహిత్ స్ట్రైక్ రేట్ 148. ఐపీఎల్లో 2 సార్లు రబాడా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ బౌలింగ్లో 23 బంతుల్లో 27 పరుగులు సాధించాడు. సీజన్లో ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రోహిత్ శర్మతో కలిసి ఇప్పటి వరకు 308 పరుగులు జోడించాడు. ఈ సీజన్లో తొలి వికెట్కు సెకండ్ హైయెస్ట్ పరుగులు జోడించాడు. 6 ఇన్నింగ్స్ల్లో 2 సార్లు మాత్రమే సింగిల్ డిజిట్ పార్ట్నర్షిప్ నమోదయ్యాక రోహిత్, ఇషాన్ జోడీ బ్రేక్ అయింది. 5 సార్లు 50కి పైగా భాగస్వామ్యాలు నమోదు చేశారు. 4 ఇన్నింగ్స్ల్లో ఓవర్కు 11కు పైగా పరుగులు సాధించారు. హర్షదీప్ సింగ్ వేసిన 12 బంతుల్లో ఇషాన్ 3 సార్లు అవుట్ అయ్యాడు. హర్షదీప్పై ఇషాన్ స్ట్రైక్ రేట్ 208కి పైగా ఉంది. రబాడా బౌలింగ్లో ఇషాన్ కిషన్ 33 బంతుల్లో 58 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ పైన అంచనాలు ఉన్నాయి. సూర్య ఇప్పటి వరకు 52 బంతుల్లో 94 పరుగులు చేశాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. టిమ్ డేవిడ్ షెపర్డ్ నుంచి మెరుపు ఇన్నింగ్స్ను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ 67 సిక్స్లు కొట్టింది. పవర్ ప్లేలోనే 23 సిక్స్లు సాధించింది. బౌలింగ్లో బూమ్రా కీలకంగా మారాడు. కోయెట్టి కూడా నిలకడగా రాణిస్తున్నాడు. ధవన్ లేకుండానే పంజాబ్ కింగ్స్ ఆడబోతోంది. బ్యాటింగ్లో ఆతిథ్య జట్టు నిలకడగా రాణించలేకపోతోంది. ఈ సీజన్లో ధవన్ మాత్రమే 150కి పైగా పరుగులు చేశాడు. హోమ్ గ్రౌండ్లో సమిష్టిగా రాణించాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలగా ఉంది. శామ్ కరన్, బెయిర్స్టో, లివింగ్ స్టోన్, జితేష్ శర్మ, హర్షల్ పటేల్, రబాడా, హర్షదీప్ సింగ్ పైని టీం మేనేజ్మెంట్ ఎక్కువగా భారం వేసింది. ముల్లాన్పూర్లో 3 మ్యాచ్ల్లో 2 సార్లు చేసింగ్ జట్లే గెలిచాయి. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో టాస్ కీలకం కాబోతోంది.